ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో మరోమారు ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రేషన్ కార్డుల్లో ఫోటో చేర్చాలి అనే నిబంధన ఉంది అనే ప్రచారం కారణంగా ప్రజలంతా ఆధార్ కార్డు అప్డేట్ సెంటర్ల వైపు పరుగులు తీస్తున్నారు. కేవైసీ చేసుకునేందుకు ఈ నెలాఖరుకు తుది గడువు నిర్ణయించడంతో కుటుంబ సభ్యులతో సహా ఈ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజల తాకిడి పెరగడంతో ఆధార్ కేంద్రాలు ఈ సేవా సెంటర్స్ లో టోకెన్ పద్ధతి ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా కేంద్రాన్ని బట్టి 25 నుంచి 50 మందికి రోజు టోకెన్లు జారీ చేస్తున్నారు. రేషన్ కార్డుల లబ్దిదారులు తమ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను కొత్తగా చేర్చాలి అంటూ ప్రభుత్వం నిబంధన విధించడంతో మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లోని ఈ సేవా కేంద్రాల వద్ద జనం క్యూ కడుతున్నారు. చౌక ధరల దుకాణాల్లో రేషన్ కార్డులతో ఆధార్ అనుసంధానం చేసినప్పటికీ కొంతమంది వివరాలు ఈ పాస్ యంత్రాల్లో కానరావటం లేదు. గతంలో సేకరించిన వేలి ముద్రలు, ఐరిష్ ప్రస్తుతం సరిపోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కేవైసీ అప్డేట్ కావాలి అనే నిబంధనను ప్రభుత్వం విధించింది. కేవైసీ అప్డేట్ చేస్తే అసలైన లబ్దిదారులకు మాత్రమే రేషన్ అందే అవకాశం ఉండటంతో ఈ నిబంధనను అమలు చేస్తోంది ప్రభుత్వం. తద్వారా బోగస్ లబ్దిదారులను ఏరివేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉండటంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపులకు మినహా ఇతర పథకాలకు కేవైసీ కోసం ప్రభుత్వం కటాఫ్ తేదీ నిర్ణయించలేదు. అయినప్పటికీ ఉదయం 5 గంటల నుంచే ప్రజలు ఈ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. 2 జిల్లాల్లో లక్షల ఆధార్ కార్డులు ఉండగా ఒక్కో కుటుంబంలో 5-6 సభ్యులున్నారు. ప్రతి కుటుంబంలో వారందరూ విధిగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని నిబంధన విధించిన నేపథ్యంలో మరోవైపు రేషన్ కార్డులకు ప్రభుత్వం ఈ నెల 31న కటాఫ్ తేదీగా ప్రకటించడంతో ప్రస్తుతం కుటుంబాలన్నీ మొత్తం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కేవైసీ అప్డేషన్ కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 3 నెలల సమయం ఇచ్చింది. అయితే తుది గడువు ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. తుది గడువును పెంచాలని, ఆధార్ సెంటర్ల వద్ద టోకెన్లను పెంచాలని మంచిర్యాల, కొమరం భీం జిల్లా ప్రజలు కోరుతున్నారు. మా బాబు కొత్త ఎన్రోల్మెంట్ కోసం వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసరికి 4 o'clock 5 o'clock నుంచి వచ్చి నిలబడుతున్నాం లైన్లో. డైలీ 50 వరకే అని అంటున్నారు. దట్టు మళ్ళీ స్లిప్ ఇచ్చే పర్సన్ కూడా ఉండడు. ఆయన కోసం వెయిట్ చేయాలి మనం 9:30 వరకు. ఆయన వచ్చినాక మళ్ళీ 50 గంటలు వస్తే వాళ్ళు తీసుకోడు. ఇట్లా టైం వేస్ట్ ఎంప్లాయీస్ అందరికి కానీ, లేకపోతే ఎవరైనా పనులు ఉంటాయి వాళ్ళకి టైం వేస్ట్ ఎట్లయినా కూడా. కాబట్టి 50 అనేది పెంచాలి. అప్డేషన్కి సంబంధించి పిల్లలు వస్తే పిల్లల ఫింగర్ ప్రింట్స్ కాక అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది. టైం అనేది కూడా 30 వరకే అని అన్నారు. ఈ మంత్ 30 వరకే అన్నారు. అది కూడా పెంచాలి. ఎట్లయినా కూడా ఇది చాలా డిస్టర్బెన్స్గానే ఉంది అందరికి కూడా. ఈ 50 అనేది పెంచి అన్లిమిటెడ్ పెట్టినా పర్లేదు, లేకపోతే సర్టైన్ ఒక 100-150 వరకు పెట్టుకున్నా పాసిబిలిటీ ఉంటుంది. జనాలందరికీ పనులు ఉంటాయి, అందరికీ ఎంప్లాయీస్ ఉంటారు. టైంకి వచ్చి ఇవి తీసుకొని ఆ టైంలో పోయి చేసుకోవాలంటే కుదరదు. కాబట్టి దాని ప్రకారంగా ఆన్లైన్ స్లాట్ బుకింగ్ కూడా లేదు ఈ సెంటర్కి. మళ్ళీ అన్ని విధాల ఇబ్బంది ఉన్నది. ఈ సేవా సెంటర్ల వద్ద కేవలం 50 టోకెన్లు మాత్రమే ఇస్తూ ఉండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, టోకెన్ల సంఖ్య పెంచాలని లేదా తుది గడువైనా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. మేము ఈ ఆధార్ కార్డు కోసం పొద్దున 6 గంటలకు రమ్మంటారు, 9 గంటలకు వాళ్ళు వస్తారు. మాకు ఇబ్బంది బాగా అవుతుంది. ఒక్కొక్క ముసలు, వృద్ధులు, పిల్లల కోసం వచ్చి మీకు బాగా ఇబ్బంది పడతాను. ఎందుకంటే వాళ్ళు 9 గంటలకు రమ్మంటే మనం అయిపోతుంది కదా. 9 గంటలకు రమ్మంటే అయిపోతానికి 6 గంటలకు 3 మేము లైవ్ వస్తాము. వాళ్ళు 9 కట్టారు, 9 కట్టారు. మమ్మల్ని ఇక్కడ మాకు బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చేదో 6 గంటలకు వచ్చి ఆ నంబర్ ఇచ్చి పోతే అయిపోతుంది. లేకపోతే 9 గంటలకు మనం రమ్మని మమ్మల్ని పంట మూస్తారు. ఒక్కొక్క బాగా ఇబ్బంది పడతాము. మాకు బాగా నష్టం అవుతుంది. ఇప్పుడు 3 గచ్చిక ఉండి మాకు ఒక్కొక్క చల్ల అచ్చిక ఉంటాము మేము. ఇది మాకు ఇది ఒక పరిష్కారం అవుతాయి మొత్తం మీద. మీరు వచ్చే 9 లేదు, మన మీరు 9 అయితే 9 వచ్చి మేము లైవ్లో ఉంటాము. కానీ కాకపోతే ఇప్పుడు 50 నమ్మకం ఎక్కువ ఇచ్చలేదు. మేము ఇప్పుడు వీడికి 100 మంది అర్థం పోతాం. రోజు ఇప్పటికి 10 సార్లు వచ్చి పడిపోతాము. అదే మా పరిస్థితి మాకు అర్థం లేదు. దయచేసి మీరు వచ్చి 6 వచ్చి నమ్మకాన్ని లేకపోతే 9 నమ్మకం రమ్మని చెప్పి. కానీ కాకపోతే మా జైలు ఇబ్బంది పెట్టకూడదు. టోకెన్లు పొందాలంటే తెల్లవారుజామున 5 గంటల నుంచే వృద్ధులు, మహిళలు, పిల్లలతో కలిసి కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఒక్కోసారి 2-3 రోజుల పాటు టోకెన్ కోసం వెళ్లాల్సి వస్తుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. ఈ సేవా కేంద్రాల వద్ద క్యూలో ఉన్నా కొన్నిసార్లు ఆపరేటర్స్ లేరు అనే సమాధానం వస్తోంది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కేవైసీ గడువు పెంచాలని కోరుతున్నారు.